అయితే కేటీఆర్ గారు ఫస్ట్ స్పందించడం జరిగింది గువ్వల బాలరాజు గారి మీద. గువ్వల బాలరాజు సో అంటే డైరెక్ట్ ఆయన మీద మాట్లాడకుండా ఒక మీటింగ్ ఏదో పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి అందులో ఏం మాట్లాడారంటే, మీరు ఈ పార్టీలోకి పోతుంది ఆ పార్టీలోకి పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ ఎక్కడ విలీనం కాదు. పొయ్యే సన్యాసులను పోనీయండి. భయపడి వాళ్ళు పోతున్నారు. వాళ్ళు ఎన్ని అనుభవించారో అన్ని అనుభవించిన తర్వాత వాళ్ళు పార్టీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసు క్యాడర్ ఎటు పోవట్లేదని. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను ఇక్కడుండి అంటే ఈ కాన్సెన్సీలో పక్క కాన్సెన్సీ చూస్తా, ఈ జిల్లాకి వెళ్తా ఆ జిల్లాకి వెళ్తా అని మాత్రం అనొద్దు. ఏ కాన్సెన్సీలో ఆ పని చేయండి. ఏ మండలంలో ఉన్న వాళ్ళు ఆ పని చేయండి. అంతేగాని నేను ఈ మండలంలోని పక్క మండలంలో కూడా నేను చూసుకుంటా అంటే కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని నేను అంటున్నానని కేటీఆర్ గారు సూటిగా చెప్పడం జరిగింది కార్యకర్తలకి. సో అంటే ఏమంటున్నారంటే, ఏదైతే నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందో అలాంటి పరిస్థితి మన పార్టీకి రావద్దు. ఇప్పటికే ఎంతో కొంత కొన్ని తప్పుల వల్లనే మన పరిస్థితి ఇలా ఏర్పడ్డది. సో అంతేగాని మీరు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఇచ్చిన ఏరియా ఏదైతే ఉందో ఒక మండలానికి మిమ్మల్ని చైర్మన్గా పెడితే ఆ మండలంలో పని చేయండి. పని చేస్తే మీరు అనుకున్నట్టు మేము అనుకున్నట్టు ఆ స్థాయిలో మనం ఏది ప్రజల ఆదరణ దక్కితే మీకే ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని ఏదో ఇప్పుడు ఈ పార్టీలో ఆ పార్టీలోకి వెళ్తుంది, అలా ఇళ్ళగలుస్తుంది, మేము అందుకని బతకలేము అంటే అది బతకలేక కాదు, వాళ్ళకి చేతకంతనంతోనే ఒక పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీలోకి వెళ్దామని చూస్తున్నారు అనేసి సూటిగా స్థుతి లేకుండా సూటిగానే ఆల్మోస్ట్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది గువ్వల బాలరాజు గారికి. అది కాకుండా గువ్వల బాలరాజు గారు మరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కసారి ఆయన ఆవేదన ఏంటంటే, నాకు చెప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఆశపడ్డా ఎంపీ టికెట్ ఇస్తారేమో అంటే, ఎమ్మెల్యేగానే మీరు గెలవలేకపోయారు, మరి ఎంపీ టికెట్ మీకు ఇస్తారని మీరు ఎలా అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఏదైతే నాగర్ కర్నూలు అచ్చంపేట ఉందో అచ్చంపేట నుంచి కనుక నాకు టికెట్ ఇస్తారా ఇయ్యారో, సో ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఇస్తారేమో అని ఓ చిన్న డౌట్తోనే ఆయన బీజేపీలోకి కలవడం జరిగింది. అంటే బీజేపీలోకి వెళ్తాననే ఆ క్వశ్చన్ మార్క్తో ఉండడం జరిగింది. సో నిజంగా మరి బీజేపీలోకి వెళ్తారా? బీజేపీలోకి వెళ్తే అక్కడ రిసీవింగ్ ఎలా ఉంటుంది? సరే నిజంగానే ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే, మరి రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సో అంటే ఎమ్మెల్యే అయితే టెన్షన్ ఉండకపోయింది, మాజీ ఎమ్మెల్యే కాబట్టి వెళ్ళాలని అనుకుంటున్నారు. సరే గువ్వల బాలరాజు గారి విషయానికి వస్తే, తను 2 సార్లు గెలవడం జరిగింది, 2 సార్లు మంచి మెజార్టీతోనే గెలవడం జరిగింది. మరి 3వసారి ఓడిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఒక్కనే కాదు మొత్తం ఓడిపోయింది అంటే, నిజంగా నీకు అసలు అంత క్యాడర్ ఉంటే, అంత నిజంగా మంచి పనులు చేసి ఉంటే నిజంగా అలా ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని గెలిపించేది కదా. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు నిన్ను కాదని ఇంకో పార్టీకి వెళ్ళడం జరిగింది. మరి ఎంతో కొంత నీ ఫెయిల్యూర్ ఉంది అన్నట్టుగా ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు బీజేపీకి వెళ్దామనుకుంటే, మీరు బీజేపీకి వెళ్ళాలనుకుంటే ఆహ్వానం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ అడ్డంకులు పడుతున్నాయని సమాచారం అయితే ఉంది. బీజేపీలోకి రానివ్వద్దేనని అనేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నారంట కొంతమంది. మరి వారు ఎవరు ఏంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. సరే మొత్తానికి ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా చూద్దాం. గువ్వల బాలరాజు గారు మరి ఎటు పోతారు? ఆయన కూడా పర్సనల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఆ మీటింగ్లో ఏం మాట్లాడడం అవన్నీ వివరిస్తాను. సో కేటీఆర్ గారు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది, కష్టపడి పనిచేసే వాళ్ళకి నెక్స్ట్ టర్మ్లో మీకు 100% మీకు టికెట్లు వస్తాయి, మీరు ఆశించిన పదవులు మీరు పొందుతారు. 100% మనమే నెక్స్ట్ మళ్ళీ రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాము. సో మీరు కనుక మీ సత్తా ఎంత ఉందో ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లో చూపించాలి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేసులు అని అదని ఇదని ఎవరు భయపడక్కర్లేదు. అందరి పేర్లు నోట్ చేసుకున్నాం, టెన్షన్ ఏం లేదు. అన్యాయంగా మనం ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళ పైన మాత్రం చట్టపరమైన ఏదైతే ఉంటాయో అవి అన్ని తీసుకుందాం మనం. అలాంటి శిక్షలే వాళ్ళకి పడుతూ ఉంటాయి. మీరేం భయపడకండి. జస్ట్ మీరు తప్పు చేయలేదా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ పేరు ఒకటి నోట్ చేసుకోండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా చీల్చి చెండాలాడాలో మాకు తెలుసు. వాళ్ళు రిటైర్ అయ్యి ఎక్కడున్నా సరే వాళ్ళని లాక్కొచ్చి మరి వాళ్ళకి పడాల్సిన శిక్ష లాపరంగా పడిపిస్తాను. సో మీరు భయపడాల్సిన అవసరం లేదని కూడా క్యాడర్కి కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు. క్యాడర్కి యాక్చువల్ ఈ ఎంగీరా అనుకోవచ్చు. సో ఆయన గురించి అందరు తెలిసిందే కదా. కేటీఆర్ అన్నట్టు ఒక లెజెండ్ లీడర్ ఆయన. సో ఆయన కనుక స్కెచ్ చేస్తే 100% అవుతుంది. కానీ లాస్ట్ టైం మాత్రం ఎందుకు అంటే వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు చేయగానే ప్రభుత్వం పోవడం జరిగింది. 100% ఇలా తప్పేం లేదు. అటు సీఎం కేసీఆర్ కూడా ప్రజల లోపలికి పోకపోవడం ఒకటి, లేదు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు బలిసి కొట్టుకున్న ఎమ్మెల్యేలు నిజం చెప్పాలంటే కావాలని ఏమున్నా వాళ్ళ చుట్టుపక్కలకే అభివృద్ధి చేశారు తప్ప నియోజకవర్గానికి మొరగబెట్టింది లేదు. అలాంటి ఎమ్మెల్యేలు పొగరు బట్టి ఉన్నారు. తల నెత్తికెక్కడంతోనే వాళ్ళని 2 కాళ్ళు పట్టుకొని కాలు కూడా కాదు, వాళ్ళ కాలు పట్టుకునే పరిస్థితి కూడా లేదు నియోజకవర్గాలు. 2 చేతులు పట్టుకొని లేదంటే తల పట్టుకొని గిర్ర తిప్పి బండగేసి కొట్టడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడైనా
ఆ ఎమ్మెల్యేలకు వచ్చింది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం కష్టపడండి. ఎప్పుడు నీ చుట్టూ ఉన్నోళ్ళకు, నీ పక్కన ఉన్నోళ్ళకు, నీకు సలాం కొట్టేటోళ్ళకి కాదు, ప్రజలకు నువ్వేం చేసావనేది ఇప్పుడు మూడోసారి జరిగిన ఎలక్షన్లో కొద్దిగా బుద్ధి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎమ్మెల్యేలకి. సో ఇప్పుడు ఏమైపోయింది, గెలుస్తాడా గెలవడా అనే క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. ఎందుకు అంటే మీరు చేసిన తప్పులు, మీరు ఏదైతే సంపాదించుకున్నారో ఇవన్నిటిని అంటే అవన్నిటిని చూసే ప్రజలు వీళ్ళకి కళ్ళు నెత్తి కాదు ఇంకెక్కడనో ఎక్కువ ఉన్నాయి కళ్ళు ఈడలో భూమి మీద లేవు అని చెప్పి మిమ్మల్ని ఈడ్చి బండగేసి కొట్టాలి. కాబట్టి అవతల వ్యక్తి నచ్చినా నచ్చకున్నా, అవతల పార్టీ నచ్చినా నచ్చకున్నా ఆ పార్టీని గెలిపించడం జరిగింది. మరి ఆ పార్టీ ఏం చేసింది, 100% వాళ్ళు ముందే చెప్పారు, మా వల్ల ప్రజలు మోసపోవాలనుకుంటున్నారు, మేము మోసం చేస్తున్నాం, అంతకు మించి ఇంకేం లేదని క్లారిటీ కూడా చెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, టీపీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడున్న సీఎం గారు ముందే చెప్పారు. సో అది ప్రజలు ఊహించలేదు. సో ఆ ఊహించలేదు ఎందుకు అంటే, సరే సీఎం ఆయన అవుతాడా కాదని పక్కన పెడితే 100% బీఆర్ఎస్ని ఓడించాలి, కాంగ్రెస్ని గెలిపించాలని మాత్రమే కంకణం కట్టుకున్నారు. అలాగే జరిగింది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని కొంతమంది జనాల లోపల ఉండండి, జనాలతో కలవండి. మీకు ఏదైతే పరిధి ఇచ్చారో ఆ పరిధిలో, ఆ సర్కిల్లోనే తిరిగి ఆ సర్కిల్లో బిల్డ్ చేయండి. అంటే మీరు చేసే దాన్ని బట్టి రేపు ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లు వచ్చినా మీకు మంచి మంచి పదవులు వస్తాయి. అంటే మిమ్మల్ని అలా గౌరవిస్తుంది పార్టీ కూడా. అది మర్చిపోతే ఎవడేం చేయలేడు. థ్యాంక్ యూ.